మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు అజ్జు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరొకరు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు సందర్శించి పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇక నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా సిపి తెలిపారు. కీసర మండలం రాంపల్లికి చెందిన గోరక్షదల్ సభ్యుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి గట్కేసర్కు వస్తున్న క్రమంలో బహదూర్పురకు చెందిన ఇబ్రహీం వెంబడించాడు. యమ్నంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే సోను సింగ్ పై నిందితుడు 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ దాడిలో సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సోను సింగ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గో సంరక్షణ చేస్తున్న సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోను సింగ్ ను బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. రాష్ట్రంలో ఎంఐఎం గుండాలు రెచ్చిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనూ గోవులు గోరక్షకులను రక్షణ లేదన్న బండి సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కూడా గోరక్షకుల పట్ల సరిగా లేదని చెప్పారు. కొన్ని వర్గాల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ము కాస్తుందంటూ ఆరోపించారు. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది, అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఒక వర్గం వారి ప్రజల మనోభావాలను కాపాడడానికి బదులుగా ఎవరైతే మరి ఆవులను హింసించి క్రూరంగా మరి చంపి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడము, పోలీసులు ఇవాళ హిందువుల యొక్క మనోభావాలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది పోయి అటువంటి మరి గో వ్యతిరేక శక్తులను ఊతమిచ్చే విధంగా ఒక దళారీ పాత్ర పోషించే విధంగా వారి వైఖరి కనబడుతోంది.